గణేష్ గారు, దళితుల కోసం మాట్లాడే అర్హత మీకు లేదు గణేష్ గారు. ఎందుకంటే ఆనాడు దళిత డాక్టర్ సుధాకర్ గారు సావుకి ప్రత్యక్ష కారకులు మీరే. కావేరీబాయి గారు చెప్పారు, స్లో పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి చంపించేశారు గణేష్ అలాగని. కానీ మరి ఆ విషయానికి మీరు క్షమాపణ చెప్పలేదు, తప్పు అయిపోయిందని. మీరు ఎందుకు దాని మీద ఖండన ఎందుకు ఇవ్వలేదు? మరి ఈనాడు దళిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పీకర్ గారి సారథ్యంలో, స్పీకర్ గారి కృషితో డాక్టర్ సుధాకర్ గారి కుటుంబానికి ₹1 ఇవ్వడం జరిగింది. అదే కుటుంబంలో మళ్ళీ ఒక ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఇది అయ్యన్న పాత్రి గారి కృషి. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి నేనే, ఆ ఫైల్ అంతా కదిపింది కూడా నేనే కదిపించాను. అందువల్ల నేను ఈరోజు మీ మీడియా ముందుకు రావడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో అయితే మరి వైసీపీ గవర్నమెంట్ దళితుల భూమిని లాక్కొని జగనన్న కాలనీకి పెట్టారు. మరి అదే భూమిని దళితులకు ఇవ్వాలని చెప్పేసి అయ్యన్న పాత్రి గారు స్పాట్ లో ఆ ప్లేస్కి వచ్చి పోరాటం చేయడం జరిగింది. దళితుల భూములు లాక్కొని సచివాలయాలు కట్టడం జరిగింది. మరి ఆనాడు దళితుల మీద మీకు ఎక్కడ ఎందుకు ప్రేమ లేదు? ఈనాడు రోడ్డు ఎక్కుతున్నట్టు నా సోదరులు వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది ఉన్నారు. సోదరులారా, మరి ఆ రోజు మీరు డాక్టర్ సుధాకర్ని చంపినప్పుడు ఎందుకు ముందుకు రాలేకపోయారు? మీరు ఈ రోజు ఏదో జరిగింది అని చెప్పేసి వాట్సాప్ లో వైరల్ అయిన దానికి మీరు అంత హంగామా చేస్తున్నారు కదా. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి న్యాయం చేయమని ఎందుకు మీరు పోరాటం చేయడం? దానికి ముందుకు రాలేదు. అలాగనే గణేష్ గారికి నేను ఒకటే చెప్తున్నాను, దళితులతో మీరు రాజకీయం చేయొద్దు, దళితులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయొద్దు. మీకు ఏమైనా చేతనైతే మీ రాజకీయాలు మీరు చేసుకోండి. దళితులకు మేము ఇది చేసామని చెప్పి గంటాపదంగా మాట్లాడప్పుడు మీరు రాజకీయాలు చేయడానికి దళితులు వాడుకోండి. అంతే తప్ప కానీ మీరు దళితుల మీద లేనిపోని అన్ని పెట్టి మా పరువులు తీయొద్దు.